Hello all, welcome back to our YouTube channel of Teenage Updates. If you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, ఎవరికైనా notes and materials కావాలనుకుంటే you can just join our Telegram channel, and all the notes have been uploaded regarding ECE, Triple Mechanical, Civil, and all the notes are uploaded, and important questions for 3-1 CSC also uploaded. So if you want to access the notes, please do join our Telegram channel. The link is in the channel above. And mainly happy new year అందరికి. అండ్ రీసెంట్గా 3-1 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేశారు, అండ్ టైం టేబుల్ కూడా వచ్చేసింది. సో మీరైతే చెక్ చేసుకోండి. అండ్ మెయిన్లీ ఎగ్జామ్స్ అనేది జనవరి 8 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో స్టిల్ కొంతమందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి, లైక్ అసలు గ్రేడ్ బేస్డ్ డిటెన్షన్ మమ్మల్ని కూడా డిటైన్ చేస్తారా అని. సో అలాంటి డౌట్స్ అయితే ఏం పెట్టుకోకండి. సెకండ్ ఇయర్ వాళ్ళకి వితౌట్ ఎనీ గ్రేడ్స్ అనేది వాళ్ళు ప్రమోషన్ అయితే ఇచ్చారు. సో మ్యాక్సిమం బీటెక్ వాళ్ళకి లైక్ సెకండ్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్ అండ్ ఫోర్త్ ఇయర్ వితౌట్ ఎనీ గ్రేడ్ బేస్డ్ డిటెన్షన్ దే విల్ బీ ప్రమోటెడ్ ఫర్ ఆల్ ద ఇయర్స్. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు లైక్ డిఎన్హెచ్ గవర్నమెంట్ వాళ్ళు అసెంబ్లీలో అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ అయితే చేశారు రిగార్డింగ్ ఫర్ ద ఓయూ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ జేఎన్టీయూ యూనివర్సిటీ వాళ్ళు లైక్ ఇక మీద మేము డీటెయిల్ చేయబోము, ఓన్లీ జస్ట్ ప్రమోషన్ చేస్తాము అని. అండ్ hope you guys have understood. So మ్యాక్సిమం అయితే దెర్ ఇస్ నో గ్రేడ్ బేస్డ్ డిటెన్షన్ ఆఫ్ 3-1. సో మ్యాక్సిమం అయితే మీరు అందరూ నీట్గా చదువుకొని అయితే ఎగ్జామ్స్ అయితే రాయండి. అండ్ కమింగ్ అబౌట్ బీఫార్మసీకి వచ్చేసి లైక్ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి నో గ్రేడ్ బేస్డ్ డిటెన్షన్, ఎందుకంటే వాళ్ళకి ఏం రూల్స్ ఉన్నాయి. బట్ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలి అంటే మాత్రం ఫస్ట్ ఇయర్లో ఉన్న 11 సబ్జెక్ట్స్ క్లియర్ కావాలి. అండ్ ఆ క్లియర్లో 25% గ్రేడ్ బేస్డ్ డిటెన్షన్ అప్డేట్ అని వాళ్ళకైతే ఇచ్చారు. లైక్ గ్రేస్ మార్క్స్ డిటెన్షన్ లిస్ట్ అయితే కొందరిని డిటైన్ చేశారు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళడానికి. సో మిగతా ఇయర్ లైక్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళడానికి కూడా డిటైన్ లిస్ట్ రావాలి. బట్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళే వాళ్ళ డిటెన్షన్ లిస్ట్ అనేది ఇంకా రాలేదు ఫ్రమ్ ద జీఎన్టీహెచ్ నుంచి. అండ్ మమ్మల్ని కూడా లైక్ డిటైన్ చేస్తారు, మమ్మల్ని కూడా ప్రమోట్ చేస్తారని చాలామంది అడిగారు. సో లైక్ డిటైన్ అయిన వాళ్ళు. సో నేను ఒకటే చెప్తున్నానండి, దర్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. బికాస్ ఒకవేళ మాత్రం ఫోర్త్ ఇయర్ వాళ్ళకి లైక్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వాళ్ళకి డిటెన్షన్ లిస్ట్ వస్తే మాత్రం మీకైతే దెర్ ఇస్ నో ఛాన్సెస్. అండ్ సో దానికి కూడా నేను ఒక సొల్యూషన్ అయితే చెప్పాము. లైక్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవుతే ఏమైనా యూస్ ఉంటుంది దీనికి. అండ్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ ఫర్ ప్రమోటింగ్ బీఫార్మసీ స్టూడెంట్స్కి, ఎందుకంటే మ్యాక్సిమం అంతా ఈ బీటెక్కి అనుకూలంగా ఉన్నాయి. అండ్ బీఫార్మసీకి కూడా సేమ్ అలాగా చేస్తారంటే చేయరండి. సో మ్యాక్సిమం ఛాన్సెస్ ఆర్ లెస్. ఒకవేళ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి డిటెన్షన్ లిస్ట్ వచ్చిందంటే మాత్రం మిమ్మల్ని కూడా లైక్ మా ప్రమోషన్ అయితే చేయరు. ఒకవేళ రాకుండా మాత్రం దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళి డిటైన్ అయిన వాళ్ళని కూడా ప్రమోట్ మళ్ళీ ఎగ్జామ్స్ రాయమని ఉండేది లైక్. సో ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో అలాగే అయింది. అండ్ ఒకసారి డిటైన్ అయ్యాక మళ్ళీ బీఫార్మసీ వాళ్ళని మళ్ళీ ఎగ్జామ్స్ రాయమని అండ్ మళ్ళీ ఇయర్ కంటిన్యూ అయ్యని చెప్పారు. సో దిస్ ఈజ్ ద వీడియో. అండ్ మ్యాక్సిమం ఈ ఒక 10 to 15 డేస్లో మీకు నోటిఫికేషన్ అనేది మీకు అయితే వస్తుంది రిగార్డింగ్ ఫర్ యాక్చువల్గా ప్రిన్సిపల్ పోర్టల్కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. బట్ జేఎన్టీహెచ్ నుంచి ఇంకా డిలే అవుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ దిస్ రిగార్డింగ్ బీఫార్మసీ అప్డేట్స్ గురించి. సో మ్యాక్సిమం సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి డిటైన్ అయిన స్టూడెంట్స్ మాత్రం సో ఒకసారి అయితే ఈ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ వెంకట్ సార్ని
వెంకటన్నని అండ్ ఒకసారి కలిసి మాట్లాడండి ఈ ఇష్యూ గురించి. అండ్ సో నా సైడ్ నుంచి కూడా నేను ట్రై చేస్తున్నాను కాంటాక్ట్ అవ్వడానికి. సో ఒకసారి అయితే ఎవరైతే ఈ D10 స్టూడెంట్స్ ఉంటారో సెకండ్ యూనిట్ థర్డ్ ఇయర్కి బీఫార్మసీ వాళ్ళు, సో కింద వీడియో చూస్తున్నట్టయితే జస్ట్ కామెంట్ చేయండి. అండ్ మెయిన్లీ subscribe this channel for more updates, and chances are very less only for promotion. And that's all I can say about B Pharmacy. And please subscribe to our channel.